అసలు ఏంటి సార్ బీసీ కాన్సెప్ట్ ఏంటిది? అసలు బీసీ కాన్సెప్ట్ ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? బీసీల వల్ల రాజకీయంగానే మంచిగా అనిపిస్తుంది కానీ ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు ఏం యూజ్ ఉందో ఒకసారి చెప్పండి సార్. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ కానీ ఈ తెలంగాణలో కానీ ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలే. చెప్పుకోవడానికి సీఎం అయితేనే మీకు అన్ని అవుతాయి, బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందా? మీరు ఒక పదవుల కోసమే పోట్లాడుతున్నారు కానీ వ్యక్తుల గురించి ఆలోచిస్తలేరు, సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తలేనట్టు అనిపిస్తుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కావచ్చు, బీసీల జీవితాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ విక్రమ్ టీవీలో కూడా చెప్తున్నా, బీసీలను ఎట్లా చూస్తానంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పేద ప్రజలు అనేటోళ్ళు ఒక బీసీ కేటగిరీలో ఉన్నారు సార్, వేరే కేటగిరీస్ లో లేరా పేదవాళ్ళు? నేను బీసీలకు ప్రతినిధిగా మీ విక్రమ్ టీవీకి వచ్చింది కాబట్టి బీసీల మీద కొంత దృష్టి పెట్టి నేను మాట్లాడుతున్నా. సమాజంలో కానీ దేశంలో 2వ తరగతి పౌరులుగా బీసీలు జీవిస్తున్నారు. దారిద్ర్య రేఖ దిగువన అనే దారిద్ర్య రేఖ ఎగువ అనే ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మా మీదనే స్వారీ చేస్తున్నారు తప్ప మరీ ముఖ్యంగా జనాధిక్యం కలిగినటువంటి బీసీలు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో. సార్ ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఓకే, కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా గ్రూప్స్ ఉంటాయి, ఏబిసిడి వరకు ఉన్నాయి మనకు కేటగిరీస్ ఏదైతే చూసుకున్నాం. బీసీ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు మేము ఇది ఇచ్చాం అది ఇచ్చామని అంటుంటారు కదా, ఇది ఎవరికి చెందాయి, మళ్ళీ ఎవరు తింటున్నారు? ఇది స్కీముల కొరకని వాడుకుంటారు వాళ్ళు చేసేటిని. మా కోసం చెప్పేది ఏంటి? అందుకోసమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి రాజ్యాధికార సాధన దిశగా 130 కులాలు ఏకం కాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మాకు ఇచ్చినటువంటి హామీలను కనుక మీరు నెరవేర్చకపోతే బీసీ కులగణన మీ బీసీ వాళ్లకు ఎలా యూజ్ అవుతుంది? దీని వెనకాల అంతరాయం ఏంటిది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్న దాని మీద మీరు ఏమంటారు? కులగణన జరగాలనేటువంటిది బీసీ వర్గాల యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పిండు. ఇవాళ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ గారు చెప్తారా, కొన్ని లక్షల కుటుంబాల వివరాలు సేకరించలేదు. ఎందుకు సేకరించలేదు? బీసీ నాయకులు మొత్తం యూనిటీగా ఫామ్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు మీరేం చెప్పండి? బీసీలు సంఘటితం అవుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా సంఘటితం అవుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనవి చేసేది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అన్ని కూడా మేము నెరవేర్చకపోతే విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.